Hello everyone, welcome to Raj Vlogs from Japan and welcome to Tokyo Disneyland vlog. నేను ఇంతకు ముందు వీడియోలో మేము డిస్నీలాండ్ కి వచ్చాము అని చెప్పేసి వీడియో చేశాను కదా, అండ్ అక్కడ ఉన్న రైడ్స్ అన్ని నేను చూపించలేదు. అండ్ ఈ వీడియోలో మేము ఏ రైడ్స్ ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా మేము డిస్నీలాండ్ లో ఏం చూసాము అనేది మీరు చూస్తారు. అండ్ ఇక్కడ డిస్నీ పరేడ్ జరుగుతుంది. మేము యాక్చువల్గా ఇక్కడికి ఎంటర్ అయిన ఒక 30 minutesకి ఏమో ఈ పరేడ్ స్టార్ట్ అయింది. నేను మా పిల్లలు అందరం మేము స్ప్లిట్ అయిపోయాము అనమాట. ఒక్కొక్కరం ఒక్క ప్లేస్కి వెళ్ళాము. వాళ్ళకి నచ్చిన ప్లేసెస్లో వాళ్ళు ఉంటున్నారు, నాకు నచ్చిన ప్లేస్లో నేనున్నాను. అండ్ నేను ఇక్కడ రోడ్ పైన చాలామంది కూర్చొని ఉన్నారు. ఎందుకబ్బా అనుకున్నాను, నాకు అంత ఐడియా లేదు ఈ పరేడ్ గురించి. నేను కూడా ఇంతకుముందు యూట్యూబ్లో ఈ పరేడ్కి సంబంధించిన వీడియోస్ చూశాను, కానీ అది ఏ టైంకి ఉంటుంది అనేది నాకు అంత ఐడియా లేదు. మేబీ కొన్ని ఈవెంట్స్ జరిగినప్పుడే ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది ఎవ్రీడే ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడ పరేడ్ జరుగుతున్నప్పుడు ఇంకా చాలా మంది పబ్లిక్ అసలు నా ముందుండేసరికి నాకు కూడా ముందుకు వెళ్ళి క్లియర్గా వీడియో తీసి అంత కనిపించలేదు. నేను ఇంకా చాలా మంది వెనకాల నిల్చొని ఫోన్ని చాలా పైన చేతిలో పట్టుకొని తీస్తున్నాను. డిఫరెంట్ కార్టూన్ కాస్ట్యూమ్స్లో ఈ పరేడ్లో రోడ్ పైన అందరూ వెళ్తున్నారు. సో కొంతమంది సైకిల్స్ పైన, ఇంకా స్కేటింగ్ షూస్ వేసుకొని, ఇంకా డ్యాన్సులు వేసుకుంటూ ఇలా డిఫరెంట్ వెరైటీ కాస్ట్యూమ్స్లో కనిపించారు. అండ్ వీళ్ళు వచ్చిన వెహికల్స్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఇవన్నీ కూడా డిస్నీ కార్టూన్స్లో కనిపిస్తాయి అనుకుంటా. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇక్కడ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేయలేదు అని చెప్పాను కదా, సో ఇక్కడికి వచ్చాము. ఇద్దరేనా? కప్ రైడ్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను హార్స్ రైడ్ దగ్గరికి వెళ్తున్నాను. ఇదిగోండి మా పిల్లలు ఆల్రెడీ ఇక్కడ నిల్చున్నారు. పది లోపలికి అకేది విను. హార్స్ రైడింగ్ అయిపోయింది మాది. అందరు బయటకు వచ్చేస్తున్నారు. జస్ట్ ఒక 2 minutes 1 minute ఉంది అంతే ఆ రైడింగ్. వెయిటింగ్, మా పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే ఎలిఫెంట్ రైడ్ దగ్గరకు వచ్చాము. చూద్దాం ఎలిఫెంట్ రైడ్ ఎలా ఉంటుందో. ప్రతి ప్లేస్ లో విపరీతంగా ఉన్నారు పబ్లిక్. చాలా పెద్ద లైన్ ఉంది. మా టైం ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి. మాది ఎలిఫెంట్ రైడ్ అయిపోయింది. ఇక్కడ పాప్కార్న్ స్టాల్ ఉందన్నమాట. అందరూ లైన్ లో నిల్చున్నారు. మా వాళ్ళు పాప్కార్న్ కావాలి అంటే మేము ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇదిగోండి ఇక్కడ ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ పాప్కార్న్ కోసము 400, 600 అని రాసింది. అది ఏదో అడ్వెంచర్స్ అని చెప్పేసి అందులో కూడా విపరీతంగా పబ్లిక్ ఉన్నారు. మార్నింగ్ మేము ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఎక్కువ చలి లేదు, కాకపోతే ఇప్పుడు ఉంది. ఇంకా అందుకే నేను స్వెటర్, ఇయర్ మఫ్స్, మాస్క్ కూడా పెట్టుకున్నాను. స్మెల్ సూపర్ గా వస్తుంది ఇక్కడ. ఓకే ఇక్కడ చూడండి వేడివేడిగా పాప్కార్న్ రెడీ అవుతుంది. 400 అంట పాప్కార్న్ కి. బకెట్ రీఫిల్ అంటే ఇక్కడ షాప్స్ లో పాప్కార్న్ బకెట్స్ అనే అమ్ముతున్నారు. అలాంటి ఫిల్ చేస్తే 600 అంట. అండ్ ఇక్కడ ఒక టాయ్ అదే షేక్ చేస్తుంది, మన పాప్కార్న్ చేస్తున్నాం. ఇదిగోండి మా పాప్కార్న్ వచ్చేసింది. 400 ends ఇది. అండ్ ఇప్పుడు మేము మూవీ థియేటర్కి వచ్చాము. ఇక్కడ 3D మూవీ ఉందంట. సో చూద్దాం ఆ మూవీ ఎలా ఉంటుందో. కాకపోతే లోపల కెమెరాని అలో చేయరు, వీడియో రికార్డింగ్ ఇదంతా అలో చేయరు. ఇక్కడ అంతా లైటింగ్ డిమ్గా రెడ్డిష్ గ్రీన్ కలర్లో ఉంది. పబ్లిక్ ఎక్కడ ఉంటున్నారు. అండ్ ఇప్పుడు మేము వచ్చింది 3D మూవీ అనమాట. సో థియేటర్ లోపలికి వెళ్ళడానికి ముందే ఇక్కడ గ్లాసెస్ పెట్టారు. అండ్ ఇక్కడ లైటింగ్ అంతా చాలా బ్రైట్గా అండ్ కలర్ఫుల్గా ఉండేసరికి ఈ ప్లేస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మాకంటే ముందు ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూడండి. చాలా పబ్లిక్. అసలు ఏ ప్లేస్కి, ఏ రైడ్కి వెళ్ళినా కూడా డిస్నీలాండ్లో వీకెండ్స్లో ఇంకా హాలిడేస్లో వెళ్ళామంటే ఇంకా చాలా చాలా కష్టము. వందల్లో కాదు, వేల మంది వస్తూ ఉంటారు ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయడం కోసం. చాలా మంది చిన్నపిల్లలు కూడా వస్తుంటారు కదా. సో మేము ఇంకా ఏ ప్లేస్కి వెళ్ళినా ఇలా పబ్లిక్ ఉన్నారు. మేము కూడా ఇంకా పబ్లిక్లోనే గుంపులో నిల్చొని మా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అయిపోయింది, చాలా చాలా బాగుంది.
3D ప్లస్ 4D కంబైన్డ్ మూవీ అనమాట. అండ్ మేము మూవీ అయిపోయి బయటకు వచ్చేసరికి ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. ఉండేవాళ్ళు వర్షం పడేసరికి అందరూ కూడా ఇలా షెల్టర్ ఉన్న ప్లేస్కి వచ్చేసారనమాట. అండ్ ఇక్కడ మేము లైన్లో ఎందుకు నిల్చున్నాము అంటే ఇక్కడ అడ్వెంచర్ రైడ్ అని చెప్పేసి ఒక రైడ్ ఉంది, దానికోసం మేము ఇక్కడ లైన్లో నిల్చున్నాము. ఇదేంటంటే మనకి ఇక్కడ వుడెన్ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో మనం కూర్చుంటే మనల్ని అది లోపలికి తీసుకెళ్తుంది. ఆ లోపల ఏంటంటే చాలామంది చిన్నపిల్లలు పినాకియో స్టోరీ అని ఒకటి చదివే ఉంటారు. ఆ పినాకియో స్టోరీకి సంబంధించిన కార్టూన్స్ కానీ ఇమేజెస్ కానీ ఇంకా మొత్తం పినాకియో వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్ళినట్టు ఉంటుందన్నమాట ఈ అడ్వెంచర్ రైడ్లో. కాకపోతే లోపల అంతా డార్క్గా ఉండి మనకి అక్కడక్కడ ఈ కార్టూన్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. అది ఎంత క్లియర్గా వీడియోలో కనిపించట్లేదని నేను తీయలేదు, కాకపోతే కొన్ని క్లిప్స్ మీకు చూపిస్తున్నాను. అడ్వెంచర్ ట్రిప్ నుంచి బయటకు వచ్చేసాము, కాకపోతే లోపల నేను వీడియో తీయలేదు. అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మా పిల్లలు మళ్ళీ ఆకలిస్తుంది అంటే ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ ఉంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ ఫుడ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉందని చెప్పాను కదా, మామూలుగా బయట మనకి ఏ కాస్ట్కి అయితే ఒక పెద్ద పిజ్జా వస్తుందో ఆ కాస్ట్కి ఇక్కడ లోపల ఒక చిన్న పీస్ వస్తుంది అనమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళి రేట్లు అన్నీ చూస్తున్నారు ఫస్ట్ కొనడానికి. ఏంటి సీ ఫుడ్ పిజ్జా 880, మామూలుగా మనకి 800కి ఒక చిన్న సైజు పిజ్జా వస్తుంది. కాకపోతే ఇక్కడ జస్ట్ ఒక పీస్ మాత్రం మేము ఆర్డర్ చేసిన స్టఫ్ అంతా వచ్చేసింది. మేము ఫుడ్ స్టాల్కి వెళ్ళి అక్కడ పిజ్జా అవి ఇవి కొనుక్కొని వచ్చేసరికి ఇక్కడ డిస్నీ పరేడ్ స్టార్ట్ అయిందనమాట. ఇది సెకండ్ పరేడ్. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ పరేడ్లో నేను చూపించాను కదా కొన్ని కాస్ట్యూమ్స్ అవి వేసుకొని ఇక్కడ పరేడ్ జరిగింది అని చెప్పేసి. అండ్ ఈ ఫస్ట్ పరేడ్ని మా పిల్లలు మిస్ అయ్యారు. మా పిల్లలు మా హస్బెండ్ అప్పుడు వేరే ఏదో రైడ్ కోసం లైన్లో నిల్చొని అది మిస్ అయ్యారంట. ఈ సెకండ్ పరేడ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా వీళ్ళు కూడా ఇక్కడ రెడీగా ఉంటే అందరం నిల్చొని చూసాము. ఫస్ట్ పరేడ్ అప్పుడు చాలా పబ్లిక్ ఉంటే నేను కూడా అంత క్లియర్గా చూడలేకపోయాను. కాకపోతే ఏంటంటే ఈ సెకండ్ పరేడ్ని కూడా మేము అంత క్లియర్గా చూడలేదు అనుకోండి, ఎందుకంటే ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి ప్లస్ వర్షం కూడా పడుతుంది. మేము కొనుక్కున్న డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ చూడండి మీరు, ఇక్కడ మా బాబు చేతిలో కనిపిస్తుంది కదా, ఇది జస్ట్ ఒక కేక్ లాంటిదే, కాకపోతే ఆ మిక్కీ మౌస్ షేప్లో ఉండేసరికి మా వాడికి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అబ్బా నాకు కావాలి అని చెప్పేసి కొనుక్కున్నాడు. అండ్ దీని లోపల స్ట్రాబెర్రీ క్రీమ్ లాంటిది ఒకటి ఉంది. అండ్ పక్కన మాకు పరేడ్ జరుగుతుందని చెప్పాను కదా, అక్కడ డిఫరెంట్ వెహికల్స్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో అందరూ వెళ్తూ కనిపించారు. అండ్ ఇక్కడ నా చేతిలో కనిపించేది ఏంటంటే ఇది చీజ్ ఫిల్లింగ్ ఉన్న ఒక క్రిస్పీ ఐటమ్, దాని పేరేంటో నాకు అంత క్లియర్గా తెలియదు. అండ్ మళ్ళీ నేను మీకు ఇక్కడ పరేడ్ చూపిస్తున్నాను చూడండి. మార్నింగ్ కనిపించిన వెహికల్స్ అన్నీ డిఫరెంట్ అండ్ ఇప్పుడు కనిపిస్తున్న వెహికల్స్ అన్నీ డిఫరెంట్. ఇప్పుడు కనిపించిన వాటిలో మనకి మోస్ట్లీ సిండ్రెల్లా ఇంకా రెపెంజల్ ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలకైతే ఈ క్యారెక్టర్స్ నేమ్స్ అన్నీ అంత క్లియర్గా తెలుస్తాయి. నాకు అన్ని ఐడియా లేవు, జస్ట్ కొన్ని నేమ్స్ ఐడియా ఉంటే అవి చెప్తున్నాను. సో ఇలా డిస్నీ క్యారెక్టర్స్ మోస్ట్లీ అమ్మాయిలకి నచ్చే క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా, సిండ్రెల్లా ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కాస్ట్యూమ్స్ వేసుకొని మనకి ఇక్కడ పరేడ్లో కనిపించారు. మిక్కీ మౌస్ అండ్ ఇంకా టామ్ అండ్ జెర్రీ, డొనాల్డ్ డక్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా కాస్ట్యూమ్స్ ఒకటే కాదు, వాళ్ళు ట్రావెల్ చేస్తున్న ఈ వెహికల్స్ కూడా చాలా అంటే చాలా కలర్ఫుల్గా అండ్ డిఫరెంట్గా అనిపించాయి. ఎందుకంటే మనకి బయట ఎక్కడికైనా వెళ్తే బయట ఇలాంటి వెహికల్స్ కనిపించవు కదా. సో మేబీ డిస్నీ ల్యాండ్లోనే ఇలా స్పెషల్గా డిజైన్ చేసిన వెహికల్స్ ఉంటాయేమో. అండ్ మేము అక్కడ పరేడ్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మా ఫుడ్ కూడా కంప్లీట్ చేసేసాము. మేము ఇక్కడ ఇంకా 2-3 బిల్డింగ్స్ కనిపిస్తే వాటి దగ్గరికి వచ్చాము. ఏంటి క్రిటర్ కంట్రీ అని చెప్పేసి ఏదో రాసుంది ఇక్కడ. మేము ఈ ప్లేస్ని చూసి యాక్చువల్గా ఇది కూడా ఏదైనా ఒక అడ్వెంచర్ ట్రిప్కి సంబంధించిందేమో లేకపోతే ఏదైనా రైడ్ ఉంటుందేమో అనుకున్నాము. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏముంది అని చెప్పేసి. లోపలికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. బయట మాత్రం చూస్తే మనకి ఇదేదో కొండలు గుట్టల మధ్యలో ఉన్న ఒక ఏమంటారు చిన్న హౌస్ లాగా కనిపిస్తుంది కదా బయటికి ఎంట్రన్స్ అంతా. కాకపోతే అదంతా కూడా ఆర్టిఫిషియల్, రియల్ రాక్స్ కాదు అవన్నీ. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది ఒక రైడ్ కానీ ట్రిప్ కానీ కాదు, రెస్టారెంట్ అనమాట. లోపల అన్నీ మనకి డిఫరెంట్ మెన్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇది కిడ్స్ మెన్యూ మీరు చూసేది. జస్ట్ అక్కడ ఫేక్ ఫుడ్ అంతా ప్లేట్స్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి వాటి కాస్ట్ కూడా మనకి పెడతారు మామూలుగా ఇక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా జపాన్లో. సో మేము ఎంట్రన్స్ దగ్గర మాకు కనిపించిన కొన్ని ఐటమ్స్ని అలా వీడియో తీశాను. అండ్ నెక్స్ట్ ఈ రెస్టారెంట్ లోపలంతా ఎలా ఉందంటే డిఫరెంట్ థీమ్ అనమాట. లైటింగ్ కానీ లోపల డిజైన్స్ కానీ మొత్తం డార్క్
కలర్లో ఇలా ఉంది. ఏదంటే మనకి ఒక కొండ లోపలికి వెళ్తే లైట్స్ పెట్టుకుని అక్కడక్కడ ఉంటే ఎలా ఉంటుందో ఆ టైప్లో దీన్ని డిజైన్ చేశారు. నాకు కూడా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది ఈ రెస్టారెంట్ చూడడానికి. లోపలంతా కూడా మొత్తం వుడ్ ఇంకా రాక్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇది కింద అనమాట, కింద ఫ్లోర్లో యాక్చువల్గా మనం ఆర్డర్ చేసి ఫుడ్ తెచ్చుకొని పైన కూడా కూర్చొని తినొచ్చు. డిఫరెంట్ టేబుల్స్ అండ్ ఇంకా మొత్తం వుడ్తో ఉన్నాయన్నమాట. మనకి పెద్ద పెద్ద చెట్లని కట్ చేస్తే ఆ వుడ్ పీసెస్ అంతా ఎలా ఉంటాయి అలా ఉంది. అండ్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి ఒక డోర్ లాగా కనిపిస్తుంది కదా, దీన్ని నేను యాక్చువల్గా ఐడెంటిఫై చేయలేదు. ఇది ఒక లిఫ్ట్ అనమాట, ఇందులో లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్ డోర్ అని కూడా ఐడెంటిఫై చేయలేదు. మా బాబాయ్ దాన్ని చూసి నాకు చూపిస్తున్నాడు అనమాట, ఇక్కడ లిఫ్ట్ ఉంది, ఇదిగో ఇక్కడ బటన్ ఉంది అని చెప్పేసి. సో ఆ బటన్ని ప్రెస్ చేస్తే మేము లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. లోపలికి కూడా వెళ్ళి ఎలా ఉందో నేను వీడియో తీశాను. కాకపోతే అది చూసే ముందు మనం ఇక్కడ ఈ డిఫరెంట్ థీమ్స్ని చూద్దాం. చూడండి ఇక్కడ ఫైర్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఇది ఫైర్ కాదు, లైటింగ్. అక్కడ జస్ట్ వుడ్ పెట్టి మధ్యలో రెడ్ కలర్ లైట్ పెట్టారు, చూడడానికి మాత్రం ఇది ఫైర్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఓల్డెన్ డేస్లో డిజైన్స్ అంతా ఎలా ఉన్నాయి. అండ్ లైట్స్ కనిపెట్టక ముందు అంతా ఇలా ఇంట్లో లైటింగ్ కోసం ఇలాంటిదంతా డిజైన్ చేశారనమాట. ఈ రాక్స్ కానీ ఇవంతా కూడా రియల్ రాక్స్ కాదు, మొత్తం కూడా వీళ్ళు సిమెంట్తో క్రియేట్ చేసినవే, కాకపోతే చాలా న్యాచురల్గా డిజైన్ చేశారనమాట. సో ఇది ఒక డిఫరెంట్ థీమ్. ఇక్కడ కూడా ఫుడ్ కూర్చొని తింటూ ఉంటే మనకు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. కాకపోతే మేము ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత ఏం ఫుడ్ ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము ఇంతకుముందే బయట పిజ్జా పీసెస్ అవి ఇవి కొనుక్కొని తిన్నాం కదా. సో మాకు ఇంకా ఆకలి అనిపించలేదు, అందుకే లోపలికి వచ్చి జస్ట్ నేను మొత్తం లోపలంతా ఎలా ఉంది అని తిరిగి చూసి వీడియో తీసుకొని వెళ్ళిపోయాను. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా కొత్తగా ఉండేసరికి మా బాబు అయితే ఎక్కడ ఏది కనిపించినా అది రియల్దా కాదా అని చెప్పి దాన్ని టచ్ చేసి మరీ చెక్ చేస్తున్నాడు. ఇది కూడా ఒక ట్రీ ట్రంక్ లాగా కనిపిస్తుంది కదా, ఇది కూడా ఆర్టిఫిషియల్ సిమెంట్తో చేసిందే. ఇదిగోండి మా బాబు ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, ప్రతి ఒక్క ఐటమ్ని వాడు దగ్గరికి వెళ్ళి మరీ టచ్ చేసి చెక్ చేస్తున్నాడు. నేను వద్దు ఇదంతా ఆర్టిఫిషియలే, రియల్ ఏం కాదు అని చెప్పినా కూడా వినట్లేదు. అండ్ ఇక్కడ మీకు కనిపించే ఈ వుడెన్ రూమ్ లాంటిది ఏంటంటే ఇదే లిఫ్ట్. మొత్తానికైతే ఇంక లోపలంతా ఎలా ఉందో చూసి బయటకైతే వచ్చేసాము. బయట ఎలా ఉందో ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత న్యాచురల్గా రియల్గా కొండల మధ్యలో రియల్ రాక్స్ని చూసినట్టే ఉంది కదా చూడడానికి, కాకపోతే అంతా ఆర్టిఫిషియల్ సిమెంట్తో చేసినవే. అండ్ ఇక్కడ కూడా ఈ మట్టిలాగా కనిపిస్తుంది కదా, ఇది కూడా మట్టి కాదు, ఇది కూడా సిమెంట్తో చేసిందే. అంతా న్యాచురల్గా క్రియేట్ చేశారు, చాలా సూపర్గా అనిపించింది. డిస్నీల్యాండ్లో ఇలా ఉంటుందని చెప్పేసి నాకు ఇంతకుముందు ఏం ఐడియా లేదు. అండ్ ఇక్కడ కూడా చూడండి ఒక చెట్టు పైన చిన్న ఇల్లు ఉన్నట్టు, అండ్ పక్కన కూడా అంత కొండల పైన ఏదో చెట్టు ఉన్నట్టు, ఇవంతా కూడా క్రియేట్ చేసింది. చాలా బాగుంది కదా. ఇదంతా మనము డిస్నీ కార్టూన్స్లో ఇంకా కొన్ని స్టోరీస్లో చూస్తూ ఉంటాము. ఇలాంటి సెటప్ అంతా సేమ్ అలాగే రీక్రియేట్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడే మనం కొంచెం ముందుకు ఇలా నడుచుకుంటూ వెళ్తే ఏంటంటే మనకి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అవి కనిపిస్తాయి. ఒక దగ్గర ఏంటంటే మాకు ఒక చిన్న హౌస్ లాంటిది కనిపించింది. యాక్చువల్గా ఇది రియల్ హౌస్ ఏం కాదు, జస్ట్ ఒక మిక్కీ మౌస్ హౌస్ లాగా దీన్ని రిక్రియేట్ చేశారనమాట. ఇక్కడ కూడా చూడండి కొండల మధ్యలో ఒక ఇల్లు ఉంటే ఎలా ఉంటుందని సెటప్ చేశారు. అండ్ దీని కింద కూడా వీళ్ళు చైర్స్ టేబుల్స్ అవి పెట్టారు. రెస్టారెంట్కి సంబంధించిన ప్లేస్ ఏది కూడా, కాకపోతే నేను బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను. వర్షం ఉంది అని చెప్పాను కదా, వర్షం ఉండేసరికి ఆ బయట ప్లేస్లో ఎవరు కూర్చోవట్లేదు, లేకపోతే ఫుడ్ తెచ్చుకొని మనం అక్కడ కూర్చొని తినొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న హౌస్ లాంటిది మాకు కనిపించింది. అది ఏంటంటే నేను బయట నుంచి చూసి ఏదో నార్మల్ హౌస్ లాగానే ఉంది కదా అని చెప్పేసి దాని ముందు నిల్చొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. కాకపోతే మా బాబు ప్రతి ఒక్కటి వెళ్ళి చెక్ చేస్తున్నాడు అని చెప్పాను కదా, సో వాడు దాని దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న విండో లాంటిది ఉంటే ఆ గ్లాస్ దగ్గర నిల్చొని లోపలికి చూశాడనమాట. లోపలికి చూడగానే నేను కూడా షాక్ అయ్యాను, ఎందుకంటే అది ఒక చిన్న మిక్కీ మౌస్ హౌస్ లాగా ఉంది. దాని లోపల వాళ్ళు సోఫా ఇంకా రియల్ హౌస్ అయితే మనం ఏమైతే ఫర్నిచర్స్ పెట్టుకుంటామో అలా ఒక మిక్కీ మౌస్కి హౌస్ క్రియేట్ చేసినట్టు లోపల పెట్టారు. లోపల విండోస్ నుంచి నేను మీకు చూపిస్తాను. అంత క్లియర్గా అయితే కనిపించలేదు కానీ పర్లేదు, కొంచెం వరకు నేను కవర్ చేయగలిగాను. ఇదిగోండి లోపల ఎలా ఉందో చూడండి. చిన్న సోఫా ఒకటి, దాని పక్కన ఒక చిన్న టేబుల్ ఉంది, పైన టీ కప్స్ కెటిల్ ఉంది, అండ్ ఈ పక్కనేమో ఫైర్ పెట్టేందుకు ఒక చిన్న గుహలాగా ఉండి దానిపైన కూడా చిన్న చిన్న టీ కప్స్ అవి కనిపిస్తున్నాయి. గోడలకి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ సోఫాలో మౌస్ కూర్చొని ఉన్నట్టు, అండ్ దాని ముందు కూడా కొన్ని
వుడెన్ ఐటమ్స్ అవి కనిపించాయి, కానీ అంత క్లియర్గా కనిపించలేదు అవేంటి అనేది. సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఈ చిన్న మౌస్ హౌస్ని చూసిన తర్వాత. అండ్ మా బాబాయ్ అయితే ఇంకా అక్కడే నిల్చొని అన్ని చిన్న చిన్న విండోస్ ఏమైనా కనిపిస్తే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు. నేనేమో ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి నెక్స్ట్ ఇంకా మేము ఏం చూసాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయితే చూడాలనిపించదు. సో బై.